మోడీ గారు మెసేజ్ చూడజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి అయ్యా నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి పార్టీకి జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకేదో పడేస్తే అయిపో మంత్రిపది. ఇప్పుడు అరవింద్ అన్న నాకు అర్థం కాదు, ఈయన వర్షనే అర్థం కాదు. ఇప్పుడు ఆయన బీజేపీని వ్యతిరేకించినట్ట, బీజేపీని సపోర్ట్ చేసినట్ట, అసలు ఒక పట్టాన అర్థం కావట్లేదు ఆయన వర్షన్. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు మెరసే జోడో అని చెప్పేసి అన్నాడు కదా. మరి ఆయన అన్నాడు, ఈయన ముషిముషి నవ్విండు, ఈయన కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఈయన కూడా అది ఉన్నాడు. మరి ఈయనకి ఎట్లా కనపడిండో ఏమో నాకు తెలియదు. చిన్న కార్యకర్తని పార్టీలో ఆయన సారే రమ్మన్నాడు ఇట్లా అన్నాడు అంటే, మరి ఈయన ఇట్లా అన్నాడు. మరి ఈయన లోపల ఏమైనా సువేంద్ర అధికారిని చూస్తూ ఉన్నాడా? సువేంద్ర అధికారి అంటే మీకు అర్థం కావాలి, టీఎంసీలో కీలక నాయకుడు ఆయన. టీఎంసీలో ఒక మమతా బెనర్జీకి ఒక రైట్ హ్యాండ్ లెక్క. అలాంటి రైట్ హ్యాండ్ని ఒక కేసులో ఇరికించి పట్టుకొని బీజేపీ బయటకు తీసుకొచ్చి ఆయన పార్టీలో పెట్టుకొని అక్కడ ఇలా బీజేపీ అధికారంలో రావడానికి, సువేంద్ర అధికారి సీఎం కావడానికి కారణం బీజేపీ చేసినటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. మరి అలాంటి ఏమైనా కనపడిందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో అంత పెద్ద అర్థం ఉంది దీంట్లో. అందుకే కాంగ్రెస్ పార్టీలోకి చెప్తున్నా నేను, మీ పార్టీకి మా నాయన మస్తు సేవలు చేసిండు పీసీసీ అధ్యక్షునిగా. మంచిగా పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వాళ్ళని, మాట మీద నిలబడేటువంటి వాళ్ళని, ఆ జెండా మోసినటువంటి వాళ్ళని సీఎంగా చేసుకొని ఆయన ఒక మంత్రి పదవి పడేస్తే అయిపోతుండే. ఈయన ఏం మీ దాంట్లో ఉండేటోడు కాదు, రేపో మాపో మా దాంట్లోకి వస్తాడు అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్తా ఉన్నాడు అరవింద్ గారు. చూడండి, ఇగో ఆల్రెడీ వెనుకబడున్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ పిట్టగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు, మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకి. మోదీ గారిని ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా? రేపు వస్తావా అంటే బీజేపీలోకి వస్తావా నువ్వు? ఎందుకు మా బీజేపీలో మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళము కొట్టేటువంటి డైలాగ్ నువ్వెందుకు కొడుతున్నావు అంటే రేపు వస్తావా? ఆ డైలాగ్ చూడండి ఎంత బాగుందో, ఎంత అటకారంగా ఉందో. అంటే మనం ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఊకో ఆయన బీజేపీలోకి ఎందుకు పోతాడు, మీరంతా ఊకే పడిపడరాని మాటలని మాట్లాడుతూ ఉంటారు. ఆయన కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీలోకి ఎందుకు పోతారని చెప్పేసి అంటుంటారు. ఎందుకేమో మనమేమో రాజకీయాలను విశ్లేషిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం కాబట్టి ఎవడి వాలకం ఎట్లా ఉన్నది, ఏ రకంగా ఉన్నదని మనం చెప్తూ ఉంటాం. ఇలా స్వయంగా బీజేపీ ఎంపీనే చెప్తా ఉన్నాడు, అరే మా సిద్ధాంతం అది, మా లైన్ అది, మాకేముంటుందంటే ఫస్ట్ దేశం, తర్వాత ఇంకేదో అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ మన సొంత కుటుంబం, దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం. సో ఫస్ట్ దేశము, తర్వాత ప్రజలు, తర్వాత దళం అంటే బీజేపీ, తర్వాత సొంతం. ఇవి ఆర్ఎస్ఎస్లో పార్టీలోకి పోయినాక ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి మాకు ఫస్ట్ చెప్పేటువంటి మాట అది. మేము అదే లైన్ కట్టుబడి బీజేపీలో ఉంటాము. మరి ఈ మాట ఎందుకో ఆయన మాట్లాడుతున్నాడు మోడీని ఇంప్రెస్ చేయడానిక అని చెప్పేసి అంటాం. అంటే బీజేపీలోకి రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, బీజేపీ కాంగ్రెస్ కలయికల ముఖ్యమంత్రి అనేది ఇప్పటికైనా మీకు అర్థమైందా? మనం కానీ ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకి. మోదీ గారిని ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా? మెల్లగా ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సార్ అని పేరు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి, ఆలోచించుకోకపోతే వాళ్ళ సాగు అర్థం వస్తారు. కానీ ఇది సో చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ.
అరవింద్ చెప్పిన దాని ప్రకారము రేవంత్ రెడ్డి రేపో మాపో సమయం చూసుకొని ఈ 2 ఏళ్లకో ఆ తర్వాతనో బీజేపీలకు పోయేటువంటి మనిషే, బీజేపీ మనిషే. జగిత్యాలలో ఎట్లయితే బీఆర్ఎస్ను మోసం చేసి జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లకు పోయిండో అట్లనే నువ్వు కాంగ్రెస్ను మోసం చేసి మా దాంట్లోకి వస్తావా, మా రాగం ఎందుకు వాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అరవింద్ నిన్న చెప్పిండు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలా, ఇంతకంటే ఎక్కువ ఆధారం ఇంకేం కావాలి? అయిపోయానా, ఒడిచిపోయానా ముచ్చట? సో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే. కానీ ఏదేమైనా అరవింద్ తోపు చాలా విచిత్రంగా ఉంటుంది మనది. ఇగో బీజేపీలోకి రేవంత్, మోడీ రేవంత్కు లింక్ ఉన్నట్లున్నది. నువ్వు సువేందు అధికారి కనిపించినట్లు రేవంత్ కనిపిస్తున్నారేమో. మొన్న మోడీ వ్యాఖ్యలు బలం చేకూరుస్తుంది. అనవసరంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, పార్టీ సీనియర్లంతా ఇప్పుడైనా పార్టీని కాపాడుకోండి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడినటువంటి మాటలు. సో ఇవి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ రకంగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. అందులో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత, బీజేపీ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా మిగతా బీఆర్ఎస్ వాళ్ళకైనా ఎవరికి ఎంత అర్థం చేసుకుంటే అంత ఉన్నదన్నమాట. అంత స్టఫ్ ఇచ్చిపోయిండు అరవింద్.